తెలంగాణ రాష్ట్ర తొలి ఎన్నికల కమిషనర్గా సీనియర్ ఐఏఎస్ అధికారి నాగిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. రానున్న మున్సిపల్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తామంటున్న నాగిరెడ్డితో మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా సీనియర్ ఐఏఎస్ నాగిరెడ్డి గారు బాధ్యతలు తీసుకోబోతున్నారు. ప్రస్తుతం నాగిరెడ్డి గారు మనతో ఉన్నారు. సార్, తెలంగాణ ప్రభుత్వంలో ఒక కీలకమైన ఆర్థిక శాఖకు నేతృత్వం వహించి ఇప్పుడు మరో కీలకమైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కాబోతున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకోసం అంటే చాలా ఆశలు ఆకాంక్షలతో ఏర్పడినటువంటి కొత్త రాష్ట్రంలో మొట్టమొదటగా ఈ ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీగా ఈ పదవిని నిర్వహించడం అనేది ఒక చాలా అదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకోసం అంటే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రభుత్వం యొక్క ఆలోచనలకు అనుగుణంగా, ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా బడ్జెట్ ఒకటి తయారు చేయడం జరిగింది. 2 బడ్జెట్లు చేయడం జరిగింది. ఒకటి సంవత్సరం అయినా కూడా గత సంవత్సరానికి ఒకటి, ఈ నడుస్తున్న సంవత్సరానికి ఇంకొక బడ్జెట్ 2 తయారు చేయడము చాలా సంతోషం. ఎందుకోసం అంటే ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా వెల్ఫేరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రెండింటిని మనము క్రోడీకరించి బడ్జెట్ తయారు చేయడం జరిగింది. దీనివల్ల తప్పకుండా ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. ఇప్పుడే కాకుండా రాబోయే కాలంలో కూడా నేను భావిస్తున్నాను. అది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా మొట్టమొదటిసారిగా బాధ్యతలు తీసుకోవడం ఈ రాష్ట్రంలో చాలా బాధ్యత కలిగినటువంటి పదవి అది. మరి అందరి సహకారంతో తప్పకుండాను ప్రజలకు అనుగుణంగా ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ఎలక్షన్లు జరిపించడానికి నాకు ఒక వరంగా దీన్ని నేను భావిస్తున్నాను. త్వరలోనే జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఉన్నాయి. అలాగే 2 కార్పొరేషన్లు, ఇంకా కొన్ని మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహించాల్సి ఉంది. ఎన్నికల కమిషన్ ఏ విధంగా సన్నద్ధం కాబోతుంది సార్ దీనికి? ఎలక్షన్లు అనేది ఎలక్షన్ కమిషన్ ఒక నిరంతరమైనటువంటి కార్యక్రమం. ఒకేసారి ఇప్పుడు కొన్నిసార్లు ఒక బంచెడ్ విధానంలో రావచ్చు ఎలక్షన్లు, కానీ ఏ ఎలక్షన్ అయినా, అది ఒక క్యాజువల్ ఎలక్షన్ కానివ్వండి, ఒక జనరల్ ఎలక్షన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏ ఎలక్షన్ కూడా ప్రతి ఎలక్షన్ కూడా చాలా గ్రావిటీతో కూడుకున్న, సీరియస్నెస్తో కూడుకున్నటువంటి విషయం. కాబట్టి మరి చాలామంది ఇందులోపల పాత్ర పోషించాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. వివిధ పార్టీలు, ఉద్యోగస్తులు, సివిల్ సొసైటీ, ప్రెస్, ఈ విధంగా అందరూ, మరి జ్యుడిషియరీ అన్నీ, మరి గవర్నర్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ మనం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా అందరి సహకారంతో ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా సేవ చేయడానికి నేను తప్పకుండా ప్రయత్నిస్తాను. ఇది నాగిరెడ్డి గారు చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ఎన్నికల కమిషనర్గా నియమితులైనటువంటి నాగిరెడ్డి గారికి సాక్షి తరపున అభినందనలు తెలుపుతూ ఆయన చేపట్టబోయే కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని సాక్షి కూడా ఆకాంక్షిస్తుంది. వీడియో జర్నలిస్ట్ క్రాంతితో కలిసి శ్రీకాంత్, సాక్షి టీవీ, హైదరాబాద్.